జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్సెస్ సింగపురం ఇందిరగా కాంగ్రెస్ చీలింది. పార్టీ మారిన కార్యకర్తలు కడియం శ్రీహరి పెద్దపేట వేస్తారంటూ ఇందిరా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన నేతలను కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఈ మేరకు పార్టీ నేతలకు ఫిర్యాదు చేసేందుకు వారు హైదరాబాద్ గాంధీ భవన్కు వచ్చారు. ఇందిరా మేడం గారు, సింగపురం ఇందిరా మేడం గారు, నేను గత 15-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా మోసుకుంటూ ఉంటున్నాను. నాకు తిరుమల దేవస్థానం నుంచి నాకు వైస్ చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు. అది మేరకు సొంత మేడంగా నాకు ఇచ్చినారు. కడియం శ్రీహరి గారు ఒకసారి 2 సార్లు కలవమని చెప్పారన్నారు. మేము కలవలేదు. దానివలన నా పోస్టు తీసేయడానికి కారణం వాళ్ళు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు మా గురించి ఏంటిదో వాళ్ళు తెలియపరచాలి. నా పోస్ట్ ఎందుకు తీసేసారు అనేది నాకు తెలియపరచాలని కోరుకుంటున్నాను. ఒకవేళ అంటే మీకు చెప్పకపోతే వాళ్ళు పెత్తనాలు ఎట్లా చెలాయిస్తున్నారు అనేది కూడా మాకు కూడా నిరూపణ కావాలి. మాలదాసరి హరిదాస్ భక్తులు దళిత భక్తులు నాకు మేడం గారు ఇచ్చిన పదవిని మీరు ఎట్లా తీసేసినారు అనే దాన్ని కూడా నేను ఎస్సీ ఉపకులలో ఆ విధంగా వ్యక్తం చేస్తున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంద్ర మేడం గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి దేవస్థాన వైస్ చైర్మన్ తొలగించడం చాలా బాధాకరంగా ఉంది. మేము పార్టీ ఏ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మేము పార్టీలో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎంతమంది మమ్మల్ని బెదిరించినా కూడా మేము కాంగ్రెస్ పార్టీని విడనాడలేదు. ఎందుకంటే కష్టమైన నష్టమైన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఒక్కొక్క కార్యకర్తను ఈచ్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత ఆ మేడం గారికి దక్కాలని నేను మనసారా వేడుకుంటున్నాను. అంతేకాకుండా అధికారం వచ్చిన తర్వాత కూడా మాకు మొండి చెయ్య కనబడుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారైనా వారి నుండి అనుచరులైనా కూడా మా మీద పెత్తనాలు చెలాయించి మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అంతేకాకుండా దేవస్థానం చైర్మన్లు కానీ మార్కెట్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ మాకు సముచిత స్థానం కల్పించకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయము. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంద్ర మేడం గారి చేతుల మీద